కింద ఇంద్రావతి ఆ కిందికి పోయిన తర్వాత సీతారామ ఎత్తిపోతలు కూడా సరిగా లేదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇందిరాసాగర్ సీతారామ దానికి సంబంధించి ఒక వివాదం ఇంకొక ప్రశ్న లేవనెత్తుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ చెప్తున్నా సరైందేనా? ఒకటేమిటంటే ఇంద్రావతి గెలిచిన తర్వాత మనం దేవాదుల ప్రాజెక్టు కట్టాం. దేవాదుల ప్రాజెక్టు ఇక్కడ తపాస్పల్లి వరకు వస్తుంది. మన కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కకు మనకు వరంగల్ ధర్మసాగరం స్టేషన్ గన్పూరు ద్వారా ఈ తపాస్పల్లి వరకు వస్తుంది. ఇది దేవాదులకు నీళ్ళు ఎప్పటికి ఉండాలంటే తుపాకులగూడెం కట్టారు. తుపాకులగూడెం కింద కాటన్ మహాశయుడే గోదావరికి అడ్డంగా ఒక రాయితో ఒక బేస్మెంట్ కట్టాడు. అక్కడ నీళ్లు 20 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. అక్కడి నుంచి నీళ్లు ఇతను ఐటీసీ వాళ్ళు భారజలం అని చెప్పని హెవీ వాటర్ ప్లాంట్ అని పెట్టుకున్నాడు. అక్కడనే మనం ఏం చేసామంటే రాజీవ్ సాగర్ అని చెప్పని పెట్టాడు రాజశేఖర రెడ్డి. దానికి అదే గోడ మీద ఇంకొక 3 ఫీట్లు లేపి రాజీవ్ సాగర్, దాని కింద ఇందిరా సాగర్ అని పెట్టాడు. ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ తీసేసి సీతారామ సాగర్ అని చెప్పని పెట్టారు. ఆ సీతారామ సాగర్ కిందనే సీతమ్మ సాగర్ అని చెప్పని ఒకటి పెట్టారు. రెండింటికి పెట్టిందంటే 6,20,000 ఎకరాలకు ఆయకట్టుకు ఏర్పాటు చేశారు. అది నిన్న వాళ్ళు కాంగ్రెస్ మంత్రి వెళ్ళాడు తుమ్మల. వాళ్ళు ఏమిటంటే వచ్చే 2 మాసాల్లో మేము నీళ్ళు ఇస్తామని చెప్పాను. అంటే ఇంజన్లు పెట్టి స్టార్ట్ చేస్తామని. అంటే ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు. అవి ఇక్కడ బయ్యారం దానికి వస్తాయి నీళ్లు. మన ఈ మహబాద్ బయ్యారం అక్కడి నుంచి కృష్ణానదిలోకి వస్తాయి నీళ్లు. వాడపల్లి వరకు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. అందువల్ల ఏమిటంటే మెట్ట పంటలకు మాత్రమే ఉపయోగపడాలి. అయితే చెరువులు నింపుతాం అన్నారు ఇప్పుడు ఈ సీతారామ సాగర్తో. అందువల్ల ఏంటంటే అది రీడిజైన్ అంటే ఏంటి, ఈ 2 రాజీవ్ సాగరు ఇందిరా సాగర్ను కలిపి సీతారామ సాగర్ అని చెప్పి చేశారు. దాని కిందనే సీతమ్మ సాగర్ అని చెప్పని నిర్మాణం చేపడుతున్నారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అవి త్వరగా పూర్తి చేయాలనే ఇంట్రెస్ట్ ఖమ్మం వాళ్ళకు ఉంది. ఖమ్మం మంత్రులు 3 మంత్రులు వెళ్ళి అప్పటికప్పుడు చెకప్ చేస్తున్నారు. నిధులు కూడా విడుదల చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే అది తర్వాత ఇంకొక రీడిజైన్ పాలమూరు ఎత్తిపోతల ఉంది. ఆ పాలమూరు ఎత్తిపోతల కృష్ణానది మీద అది ఎక్కడ దూరాలు ఉంటే దాన్ని తీసుకుపోయి 250 కిలోమీటర్ల దిగువన పడేశాడు. అక్కడి నుంచి మనకు నీళ్ళు శ్రీశైలంలో నీళ్ళు లేవు కాబట్టి రాయలసీమ అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అదే ఫంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. అంటే మీరు అనేది అదొక ఇప్పుడు అది దగ్గర 80,000 కోట్లకు వచ్చింది. అది కూడా అది మొట్టమొదలు 15,000 కోట్లు ఉండే. తర్వాత ఇప్పుడు క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 75,000 కోట్లు. అంటే మీరు అనేది పాలమూరు రంగారెడ్డి నిష్ప్రయోజనం కాదు. అక్కడి నుంచి నీళ్ళు ఏమిటంటే కింది నుంచి పైకి రావాలి. అవును. అసలు మొట్టమొదలు ఏంటంటే పై నుంచి కిందికి వచ్చేది ఇది జూరాల నుంచి. జూరాలకు శ్రీశైలానికి 250 కిలోమీటర్లు. 250 కిలోమీటర్ల దిగువకు పడగొట్టి నీళ్లు పైకి ఎక్కించడం ఏమిటి? కానీ పైనుంచి జూరాలకి వెళ్ళి ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే జూరాల పాకాలని ఒక ప్రతిపాదన ఉన్నది. అయితే ఇక్కడ జూరాల నుంచి ఆయన నీళ్లు తీసుకునే అవకాశం లేదు. డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ ఉన్నది, అక్కడ నుంచి తీసుకోవచ్చు అనేది ఒక ఆలోచన నాకు. ఒక విషయం బుచ్చయ్య గారు, ప్రతి చుక్క కృష్ణాలో జూరాల నుంచే రావాలి శ్రీశైలానికి. ప్రతి డ్రాప్ జూరాల కాకుండా మరొక మార్గం ఏమీ లేదు. తుంగభద్ర కలుస్తుంది కదా, తుంగభద్ర కలిసిన తర్వాత కొన్ని నీళ్ళు వస్తాయి. కాబట్టి జూరాల నుంచి ఏమిటంటే మనం 70 టీఎంసీలు కనుక తీసుకొని కొండైలిపల్లి ఆయిల్కొండలో ఒక 70 టీఎంసీల ప్రాజెక్టు కట్టాలి. కోయిల్కొండ రిజర్వాయర్ ఉంది అక్కడ ఆల్రెడీ. కోయిల్కొండ హైయెస్ట్. కోయిల్కొండలో 70 టీఎంసీల ప్రాజెక్టు కడితే అక్కడి నుంచి మొత్తం గ్రావిటీ ద్వారా వస్తుంది. కాబట్టి పంచదేవులపాడు ఉన్నటువంటి మన జూరాల నుంచి ఆ కోయిల్కొండకు 70 కిలోమీటర్లు. అవును. అటువంటిది ఇప్పుడు ఎక్కడికి పోయింది? అదే కోయిల్ సాగర్ ఉంది అక్కడ. కోయిల్ సాగర్ రిజర్వాయర్. కోయిల్ సాగర్ను కొంత పెంచారు. 30 నుంచి 80,000 ఎకరాలకు పెంచారు, 50,000 ఎకరాలు. కానీ ఇప్పుడు జూరాల నుంచి 250 కిలోమీటర్లు దిగువకు తీసుకొచ్చారు.
జూరాల నీళ్లు తుంగభద్ర నీళ్ళు వచ్చి శ్రీశైలంలో కలుస్తాయి. కానీ శ్రీశైలం పరిస్థితి ఏమిటి? ఇంతకుముందు శ్రీశైలంలో నీళ్లు 303 టీఎంసీలు ఉండాలి. అవును. పూడికి వచ్చి 260కి దిగింది. ఇప్పుడు దానికి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏం చేశారు, పోతిరెడ్డిపాడు పేరుతో 80,000 క్యూసెక్కులు తీస్తున్నారు. మొదలు 11,000 ఉండే, 11,000 క్యూసెక్కులు, తర్వాత 44,000 క్యూసెక్కులు, ఇప్పుడు 80,000 క్యూసెక్కులకు పెంచాడు. అది పోగా ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు వెలుగొండ, ముచ్చుమర్రి, హంద్రీనీవా, తర్వాత మన కల్వకుర్తి అక్కడే అక్కడనే ఉంది. మన కల్వకుర్తికి 841 నీటి లెవెల్ ఉంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే చేయలేదు. అందుకోసం ఏమిటంటే అది కూడా ఇబ్బంది అంటారు. శ్రీశైలం ఒక 15-20 రోజులకు మించి నీళ్లు ఉండవు. ఆ లోపు లిఫ్ట్ చేయాలి, ఆ రోజే లిఫ్ట్ చేసుకోవాలి. ఏం లిఫ్ట్ చేయగలము? అందుకోసం ఏంటంటే అసలు మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అది నీళ్లు ఉత్పన్నం అవుతున్నాయో అక్కడి నుంచే నీళ్లు డైవర్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోయేది. కాబట్టి ఈ 3 రీడిజైన్లు డబ్బుల సంపాదన కోసం చేసినయే. పాలమూరు కాంగ్రెస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ సమర్థిస్తున్నారా? కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్గా అసలు మామూలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే చెప్పాము, ఈ పాలమూరు ఎత్తిపోతల డిజైను, తర్వాత కాళేశ్వరం రీడిజైను, సీతారామసాగర్ డిజైను, ఈ 3 డిజైన్లు కంప్లీట్ అయ్యే దశలో వీటిని మార్చి రీడిజైన్ చేశారు. ఇప్పుడు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఏదైతే దుమ్ముగూడెం దగ్గర నిర్మాణం చేశారో అవి దాదాపు 60% అయినాయి. ఇది 2 లక్షలు, అది 2 లక్షలు, 4 లక్షల ఎకరాలు కంప్లీట్ అయ్యే దశలో దాన్ని రీడిజైన్ చేశాడు. తర్వాత ఇక్కడ ఈ పాలమూరు ఎత్తిపోతలది కూడా ఈ జూరాల నుంచి కాలువ తీస్తూ ఉన్నారు, దీన్ని రీడిజైన్ చేశాడు. ఇది 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు మన ప్రాణహిత చేవెళ్ళ, అది మళ్ళీ రీడిజైన్ చేశాడు. అంటే పనులు జరగకుండా మొదలుపెట్టినప్పుడు రీడిజైన్ చేస్తే వేరు, కానీ దాదాపు 40-60% పనులు అయిన తర్వాత రీడిజైన్ చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్. కాబట్టి ఎంత ఖర్చు అయింది ఇప్పటికి? ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ అన్నిటికి కూడా కలిపి. అంటే మీడియం ఇరిగేషన్కి పెట్టింది 1,700 కోట్లు, మైనర్ ఇరిగేషన్కి పెట్టింది 2,800 కోట్లు. అది ఎక్కువ ఉంది. ఆ 3,000 కోట్లు తీసేసినా కూడా ఏంటంటే 1,60,000 కోట్లు ఈ మేజర్ ఇరిగేషన్ కింద పెట్టిండు. అందుకోసం మేజర్ ఇరిగేషన్ అనేది అది డబ్బులు తినడానికి ఉపయోగపడుతుంది. దానికన్నా ఏంటంటే ఇప్పుడు మొత్తం మన రాష్ట్రంలో ఒక 250 ఉన్నాయి లిఫ్ట్ పథకాలు ఐడిసి కింద, అవి బంద్ అయి ఉన్నాయి. వాటిని బాగు చేయించవచ్చుగా. 50,000 ఎకరాలు ఈజీగా పంట పడుతుంది. ఆ లిస్ట్ కూడా ఇచ్చారు ఐడిసి. అసలు ఐడిసి డిపార్ట్మెంట్నే రద్దు చేశారు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వాళ్ళ కింద 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది, ఆ డిపార్ట్మెంట్ క్లోజ్ చేశారు, ఇప్పుడు లేదు అది. అందువల్ల ఏమిటంటే ఈ కాళేశ్వరం అనేది ఇప్పటికైనా ఆ మృతప్రాయమైనటువంటి ఆ బర్డెను మీద పెట్టుకోవాలన్నా ఒక్కసారి. ఇప్పుడు కనుక దాన్ని రిపేర్ ఇప్పుడు కాదు, ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి, వచ్చే సంవత్సరం రిపేర్ చేయాలి. ఆ వచ్చే సంవత్సరం రిపేర్ చేసిన తర్వాత మీరు మొత్తం ప్రాజెక్ట్ తీయాల్సి వస్తుందా, ఎట్లా రిపేర్ చేస్తారు. చేస్తే ఏట మనం ఎకరాకు 43,000 రూపాయలు ఖర్చు పెట్టి భరించాలి. ఇది సాధ్యమేనా?